నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. అక్కడ కారుకు డ్రైవర్ లేడు, దిక్కు మొక్కు లేకుండా ఒక పక్కన పడేసినట్టుగా ఉందట ఆ నియోజకవర్గ గులాబీ పార్టీ వ్యవహారం. అంత మాత్రాన బలం లేదా అంటే అదేమీ కాదు. హార్డ్ కోర్ గులాబీ కేడర్ అలాగే ఉంది. మరి అంత బలం ఉన్న చోట బీఆర్ఎస్ కు నడిపే నాయకుడు లేకుండా ఎందుకు పోయాడు? భవిష్యత్తు మీద కేడర్ భరోసాగా ఉన్న లీడర్ ఎందుకు కరువైపోయారు? ఏంటా అసెంబ్లీ నియోజకవర్గం? ఏంటా స్పెషల్ స్టోరీ? పాలమూరు జిల్లాలో నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాటే. 2014 ఎన్నికల వరకు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపగా 2018-2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కు బాసటగా నిలిచారు గద్వాల ఓటర్లు. అయితే 23 ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కమ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి హస్తంగూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు నడిగడ్డ కారుకు డ్రైవర్ కరవయ్యారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలివిచ్చినా ఇక్కడ శక్తినంతా ఒడ్డి గెలిపించుకున్న ఎమ్మెల్యే రకరకాల కారణాలు చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉందట స్థానిక గులాబీ కేడర్. అటు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో ముందుండి తమను నడిపించి పోరుకు సిద్ధం చేయాల్సిన నాయకుడెవరో అర్థం కావడం లేదని, తమకు దిక్కుమొక్కు లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారట గద్వాల బీఆర్ఎస్ కార్యకర్తలు. కేడర్ ఫీలింగ్ అలా ఉంటే గద్వాల నియోజకవర్గ బాధ్యతలు దక్కించుకునేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్తో పాటు జిల్లాకు చెందిన పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో తొందరపడదలుచుకోలేదన్నట్టుగా చెప్పుకుంటున్నారు. సెగ్మెంట్ మీద పూర్తి పట్టుతో పాటు ఒక స్థాయి ఉన్న నాయకుడి కోసం అన్వేషిస్తున్నారట పార్టీ పెద్దలు. పార్టీలో మొదట్నుంచి కొనసాగుతున్న నాగర్దొడ్డి వెంకట్రాములతో పాటు గొంగళ్ల రంజిత్ కుమార్, హనుమంతు, కుర్వ విజయ్, ఆంజనేయులు గౌడ్ లాంటి నాయకులు ప్రస్తుతం ఇన్ఛార్జి పదవిని దక్కించుకుని తర్వాత ఎమ్మెల్యే టికెట్ పట్టేయాలన్న ప్లాన్తో పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. వివిధ సమీకరణాలను ముందుకు తెస్తూ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు కేటీఆర్ స్థాయిలో కూడా వీళ్లలో కొందరు లాబింగ్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. పార్టీ పెద్దలు మాత్రం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా వేచి చూసే ధోరణితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జిగానే కాకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడి స్థాయిగా ఉన్న నేత కోసం చూస్తున్నట్టుగా సమాచారం. గద్వాలలో తాము బలంగానే ఉన్నామని, గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా రూరల్ ఏరియాల్లో గాలి వీచినా ఇక్కడ కారు గుర్తు గెలవడమే అందుకు నిదర్శనం అన్న అభిప్రాయం ఉందట పార్టీలో. అందుకే ఆ పట్టు తగ్గకుండా పట్టుకు రాగలడు అన్న నమ్మకం కలిగించే నాయకుడి కోసం చూస్తున్నట్టుగా తెలిసిందే. ప్రస్తుతం గద్వాలలో బీఆర్ఎస్ కు లీడర్ అయితే లేడు కానీ హార్డ్ కోర్ కేడర్ మాత్రం అలాగే ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నట్టుగా చెప్తున్నారు. ఇదే సమయంలో మరో వాదన కూడా తెరమీదకొస్తోంది. నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరుందని, బీఆర్ఎస్ నుంచి అటు జంప్ అయిన బలమైన నాయకులు తిరిగి తమ వైపు చూస్తారని గులాబీ అధిష్టానం నమ్ముతున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. దీంతో అక్కడ కూడా పంతాలు పెరిగి ఇద్దరిలో ఎవరో ఒకరు తిరిగి వెనక్కొస్తారని జోస్యం చెబుతోందట నడిగడ్డ గులాబీ శిబిరం. ఒకవేళ అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత అన్నట్లే ఎన్నికల పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు కొందరు. మొత్తంగా ఎమ్మెల్యే పార్టీ మారడంతో దిక్కుమొక్కు లేకుండా పోయిన గద్వాల బీఆర్ఎస్ కు ఇప్పుడు అర్జెంటుగా నడిపే నాయకుడు ఒకరు కావాలి. అది పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగొచ్చే సీనియర్సా, లేక ఇప్పటికే ట్రయల్స్ లో ఉన్న ఆశావహుల అన్నది త్వరలో తేలిపోతుంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కానీ, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత గాని ఇద్దరిలో ఎవరో ఒకరు తిరిగి వెనక్కొస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి మరి.